హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజకు ఉపయోగించే పారిజాత పుష్పాలండి ఇవి. వైట్ అండ్ రెడ్ కలర్‌లో ఉంటాయండి ఇవి పారిజాత పువ్వులండి. అలాగే ఏ పువ్వునైనా సరే కింద పడితే దేవుడికైతే పూజకైతే వాడకూడదండి. కానీ ఈ ఫ్లవర్స్ అయితే కింద పడినా కూడా పూజకైతే వాడొచ్చండి. ఈ పారిజాత పుష్పాలకి అంత విశిష్టత ఉందండి. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. పూజకు ఉపయోగించే పారిజాత పుష్పాలండి. రెడ్ అండ్ వైట్ కలర్ అండి. కింద పడినా కూడా దేవుడికైతే మనం పూజించవచ్చండి. ఇక ఏ ఫ్లవర్స్ కింద పడినా దేవుడికైతే వాడకూడదు, కానీ ఈ ఫ్లవర్స్లో అంత విశిష్టత ఉంది ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ ఫ్లవర్స్ తెలిసే ఉంటాయి, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలు ఎక్కువ చూడండి. ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్, చూడండి. వ్యూస్ అయితే నాకు సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్. వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఫ్లవర్స్ బాగున్నాయి కదండి. ఇవైతే మా ఇంటి దగ్గర ఉన్నాయండి. మేమైతే తీసుకుని దేవుడికి అయితే పెడదామని తీసుకొచ్చామండి. ఈ పారిజాత పుష్పాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.